అమరావతిలో టీటీడీపై ఇవాళ సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించబోతున్నారు. దర్శనాల ఇబ్బందులు, భద్రతా అంశంతో పాటు శ్రీవారి ఏకాంత సేవ సమయం పెంచడంపై ప్రధానంగా చర్చించబోతున్నారు. తిరుమలలో కొంతకాలంగా క్యూ లైన్లలో నిరీక్షణ సమయం పెరిగింది. 300 టికెట్ భక్తులకు 4 నుంచి 6 గంటలు నిరీక్షించాల్సి వస్తోంది. ప్రోటోకాల్, శ్రీవాణి, రెఫరల్ ప్రోటోకాల్ దర్శనాలతో వివిధ స్లాట్లలో దర్శనాలకు గంటల తరబడి సమయం పడుతోంది. వేసవి నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో ఈ సమస్యల పరిష్కారానికి ఉన్న మార్గాలపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరింత సమాచారం లైవ్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, టీటీడీపై ఇవాళ చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించబోతున్నారు. సో ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారు? టీటీడీకి సంబంధించి ఈరోజు చాలా కీలకమైన సమీక్షగా దీన్ని చూడాల్సిన నేపథ్యం కనిపిస్తోంది. ఎందుకంటే టీటీడీలో గత కొద్ది రోజుల పాటు కొద్ది నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడ్డ పాలక వర్గానికి అలాగే అక్కడ ఉన్న యంత్రాంగానికి మధ్య కొంత కోఆర్డినేషన్ డిఫరెన్సెస్ ఉన్నాయి. వాటికి సంబంధించి గతంలో చాలా తీవ్ర స్థాయికి వెళ్ళాయి. వాటిని సరిదిద్దే ప్రయత్నం గతంలో చేశారు. అయితే గత కొద్ది రోజులుగా ఇట్లాంటి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నప్పటికీ కూడా కొంత ఆలస్యం అవుతొస్తుంది. ఒకటి, పరిపాలనకు సంబంధించిన అంశాలతో పాటు కొన్ని భక్తులకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. అలాగే ఆగమ శాస్త్రానికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నింటినీ ఈరోజు ముఖ్యమంత్రి అడ్రస్ చేయబోతున్నారు. దాదాపు 3 గంటలకు పైగా సమావేశం ఉండబోతోంది. ఇప్పటికే టీటీడీకి సంబంధించిన ఈఓ, జేఈఓ, చైర్మన్, ఎండోమెంట్ మినిస్టర్ అందరూ ఇప్పటికి చేరుకున్నారు. ప్రధానంగా వీటిలో భక్తులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. భక్తులకు సంబంధించి 300 రూపాయల టికెట్ల దర్శనానికి సంబంధించి కేవలం 3 గంటల్లో పూర్తి చేస్తామని చెప్పి అధికారులు పదే చెప్తున్నా, కానీ అది 6 గంటల నుంచి ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం అక్కడ ఏర్పడుతోంది. 6 గంటలకు పైగా అక్కడ కొన్ని పర్టికులర్గా శనివారం నుంచి బుధవారం వరకు చూస్తే అక్కడ మార్నింగ్ బ్రేక్, విఐపి బ్రేక్ సమయంలో అనేక బ్రేకులు ఉంటున్నాయి. అలాగే ప్రోటోకాల్ బ్రేక్ కావచ్చు, లేకపోతే జనరల్ బ్రేక్ కావచ్చు, రెఫరల్ బ్రేక్ కావచ్చు, అదే సమయంలో కొన్ని శ్రీవాణికి సంబంధించినవి కావచ్చు, అలాగే డోనర్స్కి సంబంధించి కావచ్చు. ఇవన్నీ పూర్తి చేసుకునే లోపల 9:30కి ఉదయం 9:30 గంటలకి స్లాట్లోకి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళడానికి మధ్యాహ్నం 3 గంటల పైన పడుతుంది. సో ఇది చాలా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అదే సమయంలో పర్టికులర్గా సమ్మర్ కాబట్టి ఇప్పుడు పర్టికులర్గా ఎల్డర్స్ కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలు కావచ్చు, వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందన్నది గత కొద్ది రోజులుగా భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదు. ఇక ఆగమ శాస్త్రానికి సంబంధించి అక్కడ ఏకాంత సేవ, శ్రీవారికి సంబంధించిన ఏకాంత సేవ కనీసం అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభం కావాలి. 2:30 గంటల వరకు ఏకాంత సమయాన్ని అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమయంలో దేవుళ్ళు, బ్రహ్మదేవుడు కూడా స్వయంగా వచ్చి ఆరాధిస్తారు. అట్లాంటి సమయాన్ని కుదించి వేస్తున్నారు. ఇప్పుడు కేవలం 7-8 నిమిషాలు మాత్రమే కొన్ని రోజుల్లో ఏకాంత సేవకు సమయం ఇస్తున్నారు. 12 గంటలకు ప్రారంభం కావాల్సిన ఏకాంత సేవ ఒక్కొక్క రోజు 2:50 గంటలకు సేవ ప్రారంభం అవుతుంది. తిరిగి మళ్ళీ 3 గంటలకే బంగారు వాకిలి, ఆ ప్రధాన మహాద్వారాన్ని, వెండి వాకిలిని, మహాద్వారాన్ని తెలిసి సుప్రభాత సేవని ప్రారంభిస్తున్నారు. సో ఇట్లాంటివి కనీసం స్వామివారికి ఏకాంత సేవ గంట నుంచి గంటన్నర పాటు ఇవ్వకపోతే అది సరైనది కాదు అని చెప్పి పండితులు ఒకవైపు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వాటితో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని చెప్పి ఒక ప్రపోజల్ ఉంది. దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఈరోజు రివ్యూ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టీటీడీ పెద్ద ఎత్తున ఇక్కడ ముఖ్యమంత్రి రివ్యూకి సంబంధించి ఆలయ నమూనాను కూడా ఏర్పాటు చేశారు. భక్తులు ఎందుకు ఆలస్యం అవుతుంది దాన్ని పర్టికులర్గా ముఖ్యమంత్రికి సుదీర్ఘంగా వివరించే అవకాశం ఉంది. సో మొత్తానికి అందరి ఫోకస్ అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పూర్తిగా టీటీడీ మీద పెట్టింది. టీటీడీలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ముఖ్యమంత్రి మరి కాసేపట్లో ఈ సమీక్షను ప్రారంభించబోతున్నారు.